హలో ఫుడ్డీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి స్వీట్ రెసిపీ అదేనండి, నేతి రవ్వ లడ్డు. ఎవరైనా ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇంట్లో ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కానీ పిల్లలందరికీ చాలా ఇష్టంగా తినే లడ్డు అండి. అదేనండి రవ్వ లడ్డు. చాలా సింపుల్ టేస్టీ రెసిపీ. చూసేద్దాం రండి ప్రాసెస్. రవ్వ లడ్లు చూడండి ఎంత బాగా వచ్చాయి, చాలా బాగా కుదిరాయండి. ఇలా చేసుకుని టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ప్రాసెస్ చూసేద్దాం రండి. 1 కప్పు రవ్వ, 1 కప్పు పందార, 1 కప్పు యాలకులు, 1 కప్పు కొబ్బరి, 1 కప్పు జీడిపప్పు అండి. కాలోపు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 1 టీ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు బాగా వేయించండి. జీడిపప్పు వేస్తేనే రవ్వ లడ్డుకి టేస్ట్ చాలా బాగుంటుందండి. గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా వేయించండి. అవన్నీ వేగిన తర్వాత గిన్నెలో తీసి పక్కన పెట్టేసింది. ఇంకా అదే కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ అందులో ఉప్మా రవ్వ వేయించండి ద్వారగా వచ్చేలాగా. కొంచెం గోల్డ్ కలర్ వస్తేనే ఉప్మా రవ్వ టేస్ట్ చాలా బాగుంటుందండి రవ్వ లడ్డుకి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా మీడియం మంట మీద వేయించండి. అదంతా వేగిన తర్వాత అలా తీసి పక్కన పెట్టేసేయండి. చూడండి కొంచెం కలర్ మారిందాక అలానే ఉంచండి. మీడియం మంట మీద కుక్ చేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. ఇంకా తీసేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. అదే పెనంలో 1 కప్పు కొబ్బరి వేసి బాగా వేయించండి. కొబ్బరి పచ్చివాసన పోయేదాకా. కొంచెం కొబ్బరి గోల్డ్ కలర్ వస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొబ్బరి త్వరగానే కుక్ అవుతుందిలేండి, చాలా త్వరగానే వేగుతుంది. అట్లా వేగిన తర్వాత అది కూడా తీసి అలా పక్కన పెట్టేసేయండి. అలాగనే ఒక గిన్నె తీసుకుని ఆ బౌల్లో మనం ఆల్రెడీ ఉప్మా రవ్వ వేయించి పెట్టుకున్నాం కదండి, అదంతా ఆ గిన్నెలో వేసేయండి. అదంతా వేసిన తర్వాత ఒకసారి అలా కలపండి. ఇంకా 1 కప్పు కొబ్బరి కూడా వేయించుకున్నాం కదండి, అది కూడా వేయండి. మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండి చక్కెరని, షుగర్ని అందులో వేసేయండి. షుగర్ ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కాబట్టి చాలా మెత్తగానే ఉంటుంది కాబట్టి చాలా త్వరగా వస్తాయండి రవ్వ లడ్లు. ఇంకా లాస్ట్లో కొంచెం యాలకుల పొడి వేయండి. యాలకుల పొడి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. అవన్నీ వేసిన తర్వాత అలా ఒకసారి చేతితో అలా కలపండి 2-3 నిమిషాలు. కొంచెం మీరు చూసుకొని వేసుకోండి, పాలు కొంచెం కొంచెం వేసుకోండి. ఆల్రెడీ కొంచెం షుగర్ వేసాం కదా, కొంచెం జోరుగానే ఉంటుంది కాబట్టి చూసి వేసుకొని మనకి చపాతీ పిండి అలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. చూడండి ఎంత బాగా అవుతుందో, స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. ఇక లాస్ట్ కొంచెం జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు కొంచెం నేను ఎక్కువనే వేయించానండి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా చాలా ఇష్టంగా తింటారని. అట్లా జీడిపప్పు వస్తే తినరు కాబట్టి అట్లా ఫుడ్లో వేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఒక 5-10 నిమిషాలు అలా నానబెట్టండి. ఇక నానబెట్టిన తర్వాత చూడండి ఎంత బాగా వస్తున్నాయి లడ్లు. చూడండి సూపర్ వస్తున్నాయండి, స్మెల్ అయితే చాలా బాగున్నాయి. ఇక రవ్వ లడ్లు ఆల్మోస్ట్ రెడీ అండి. అట్లా చిన్న చిన్న ముద్దలు చేసుకోండి, ఎంత బాగా వస్తున్నాయో చూడండి. చాలా సింపుల్ టేస్టీ రెసిపీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఇస్తే చాలా బాగున్నాయి అని అంటారు. చూడండి ఎంత బాగా వచ్చాయో. నేనైతే 1/2 కేజీ చేశానండి. చూడండి ఎన్ని వచ్చాయి 1/2 కేజీకి. చాలా బాగా కుదిరాయండి. లోపల కూడా చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఒకసారి అలా తుంపి చూశానండి ఎలా ఉందో ఏమో అని. చాలా బాగా కుదిరాయండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, ఎందుకంటే మనం నెయ్యి వేసాం కదా, ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. ఇక జీడిపప్పు కూడా వేయించి పెట్టాం కదా, గోల్డ్ కలర్లో ఉండేసరికి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. లడ్లు కొద్దిసేపు ఉంటే గట్టి పడతాయండి, అప్పుడు తినే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మన వేడి మీద లడ్లు చేసాం కదా, కొంచెం చల్లారిన తర్వాత తినండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. రవ్వ లడ్లు మాత్రం సూపర్గా వచ్చాయండి. చాలా సింపుల్ టేస్టీ రెసిపీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇంట్లో ఒక 10-15 నిమిషాలు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత బాగా కుదిరాయో రవ్వ లడ్లు. నేతి రవ్వ లడ్లు రెడీ అండి. వేడివేడి కాకుండా చల్లారిన తర్వాత తినండి, ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. ఆ యాలకుల పొడి, జీడిపప్పు, ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. ఇట్లా ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలామంది ఉప్మా రవ్వతో తినరు కదండి, ఇట్లా నెయ్యి వేసుకొని పాలు వేసుకొని తింటే సూపర్గా వస్తాయండి. చూడండి ఎంత బాగా కుదిరాయో. నేతి రవ్వ లడ్లు రెడీ. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అండి. 10-20 నిమిషాల్లో చాలా సింపుల్గా అయిపోతుందండి. చూడండి ఎంత బాగా కుదిరాయో. హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూడండి జీడిపప్పు నెయ్యి వేసాం కదా, హెల్త్కి మంచిదే కదండి. ఇంకా ఉప్మా రవ్వ కూడా హెల్త్కి మంచిదేనండి, మంచిగా స్వచ్ఛంగా తయారైతాయి కదా. జీడిపప్పు అవన్నీ బలం కదండి హెల్త్కి. చూడండి ఎంత బాగా కుదిరాయో. నేతి రవ్వ లడ్డు రెడీ. చాలా చక్కగా వచ్చాయండి. నేనైతే 2-3 సార్లు చేశాను కానీ ఇంత చక్కగా కుదరలేదండి. చాలా బాగా వచ్చాయి. పాలు వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.